ఒక ఆయన రాసినటువంటి వ్యాఖ్య, సైంటిఫిక్గా రాసినటువంటి వ్యాఖ్య, ఒక సరైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన సందేశాన్ని ఇచ్చిన దైవజనుడు, ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కనిన స్త్రీ ఇద్దరు ఈక్వల్ అన్నాడు. ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కన్న స్త్రీ ఎంత బలహీనపడుతుందో, దేవుని ఆత్మ నడిపింపును పొందుకుని దేవుని శక్తి చేత వాడబడి ఉపదేశాన్ని అందించిన దైవజనుడు ఉపదేశం అయిపోయిన తర్వాత అంతే బలహీనపడతాడు అని రాశాడు. తెలుసా? ఇది అంత ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ప్రకటించే ఆ 4 మాటలు ప్రతి హృదయాన్ని తాకాలి, ప్రతి వ్యక్తిలోకి వెళ్ళాలి, ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయాలి. దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఏదో 4 మాటలు చెప్తే పొద్దుపోయేది కాదు. 4 మాటలు చెబుతారు, లోకంలో చాలామంది చెబుతారు, ఎవరిని ప్రభావితం చేయో, ఎవడి బ్రతుకును మార్చవు. కానీ దేవుని మూలంగా ఒకటి పలికితే జీవితాలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు కట్టబడతాయి. అంత శక్తి ఉంది దేవుని వాక్కులో. అలాంటిది మొదట తాను ధరించి బిడ్డలకి ప్రజెంట్ చేయటం అనేది అంత తేలికైన విషయంగా దాన్ని ప్రసవంతో పోల్చాడు. దాన్ని పక్కన పెడితే ఒక ఆత్మను రక్షించడానికి కూడా ప్రసవ వేదన పడాల్సిందే. దాన్ని పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా, ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా. విస్తారమైన ఆత్మలను ఒక దైవజనుడు రక్షణలోకి నడిపించాడు, సంపాదించగలిగాడు అంటే వాడు ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడో తెలుసా, ఎంత నొప్పిని భరించి ఉంటాడో తెలుసా. ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మలను సంపాదించిన వారు ఏ స్థాయిలో సంపాదించారు అంత నొప్పిని భరించే ఉంటా. లేఖనమే చెప్తుంది, నేను కాదు. ఒకనాటి ప్రసవ వేదనకు ఒక జనము కలుగునా. ఒక జనం పుడతారా? ఒక్కడే పుడతాడు. ఒక్కొక్కడిని కానీ ఒక పెద్ద జనాంగం కావాలంటే ఎంత నొప్పి భరించి ఉండాలి. కానీ లేఖనం స్పష్టంగా చెబుతుంది, నీకు తెలుసా, ఒక ఆత్మను రక్షణలోకి నడిపించుట ప్రసవ వేదన పడి బిడ్డను కనుటతో సమానమని నేను కాదు, పౌలు చెప్పాడు. గలతీ పత్రిక ఒకసారి మీరు బైబిల్ తీసుకుంటే గలతీ పత్రికలో ఇలా రాస్తుంది. 4వ అధ్యాయము 19వ వచనం చూడు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు సువార్త ప్రకారము నేను మిమ్మును కంటిని. 2 కొరింథీ పత్రిక ఒకసారి చూద్దాం. ఆ మాట కూడా, ఈ కంటిని అనే మాట మనం తీసుకోవాలి. యేసయ్యా, యాడుందయ్యా వచనం? నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. చూడండి, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అని తానేం చెప్పుకున్నాడు? తల్లిగాను తండ్రిగాను చెప్పుకున్నాడు. కొరింథీ సంఘ విశ్వాసుల్ని పిల్లలుగా పోల్చాడు. తర్వాత ఈ మాట కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4:16 ఒకసారి చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. దేవునికి స్తోత్రం. అది ఆ మాట అంటలే, నేను మిమ్మును కంటిని. కనటం అంటే ఏందండి? ప్రసవ వేదనను అనుభవించి కొరింథీలను కన్నాడు, గలతీయులను కన్నాడు, సంఘాలని కన్నాడు ఆయన. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు. కనుటతో పోల్చాడు, ప్రసవంతో పోల్చాడు. ఏమంటే ఇదిగో యేసుప్రభు నిజమైన దేవుడు, నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే వాగులో దూకు అనేది కాదు. ప్రభా, ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఆత్మని రక్షించు, నా బంధుమిత్రులను రక్షించు, వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు అంటే నీ ప్రయత్నం ఏంది? నీ పని ఏందంటాడు ఆయన. నేనేం చేయను తండ్రి, నాకు బోల్డని పనులు ఉన్నాయి, ఈ పనులు నేను ఆడబెట్టుకునేది. నీకు స్తోత్రం, నువ్వే రక్షించుకో. ఎవరిని ఉపయోగించి రక్షించాలా? మేము ఎవరిని పంపేదామో మా నిమిత్తము ఎవడు పోవును? పోవాల్సిన వాళ్ళేమో జస్ట్ ప్రార్థన చేసి సర్దుకుంటున్నారు, లేదా 2 మొక్కలు చెప్పి సర్దుకుంటున్నారు. మరి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళని ఆలోచింపజేసి, దేవుని ప్రేమను వారికి రుచి చూపించి ప్రసవ వేదన పడి ఒక్కొక్క ఆత్మను కనే యోధులేరి, అలా బాధ్యత తీసుకున్న వాళ్ళేరి. మళ్ళీ ప్రార్థన పొద్దున్నే లేచి మోకాళ్ళు వేసి నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి అయ్యా ప్రభువా అని సోకండాలు పెట్టి ఆడవడం ఒకటి. ఏమనుకోవద్దు, వెటకారం చేస్తున్నానని, మా ఏడుపును కూడా ఎగతాళి చేస్తున్నాడు అనుకోవద్దు. పనికి రాని, పనికి మాలిన, పని చెయ్యని ఏడుపు నేను వెటకారమే చేస్తా. పనికి మాలిన, పనికి రాని, పని చెయ్యని వట్టి ఏడుపులు, వట్టి మాటల్ని నేను వెటకారమే చేస్తా. ఎందుకయ్యి?
నీ గుండెలో ఒక ఆత్మరక్షణ కోసం ఉన్న త్యాగం, ఆరాటం, ప్రసవ వేదన, సహనం, ఓర్పు దేవుడు కనిపెడతాడు. దేవుడు కనిపెడతాడు. అసలు ఎంత భారం ఉంది ఈ మనిషికి ఆత్మను సంపాదించాలని. ఎక్కడో దేశాన్ని గదిలించమనో, రాష్ట్రాన్ని గదిలించమనో, మండలాన్ని గదిలించమనో, పట్టణాన్ని నేను అంటలా. అసలు ముందు నీ రిలేషన్స్, నీ బంధువులు, నీ ఫ్యామిలీ, వాళ్ళ విషయంలో నువ్వు కనపరచాల్సినటువంటి సంగతులు. ఇది కరెక్టే అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇది కొంచెం తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అనయ్య సమస్యల్లో వస్తే నువ్వేందన్నయ్య ఈ మాటలు చెబుతావు? రోగాలు తగ్గే వ్యవహారం, అప్పులు తీరే వ్యవహారం, ఏదైనా ఉద్యోగం వచ్చే వ్యవహారం, ఏదైనా పిల్లలు పుట్టే వ్యవహారం, ఏదైనా అనుకున్న పనులు జరిగే వ్యవహారం చెప్పకుండా ఇదంతా చెబుతున్నావు ఏందన్నయ్య అంటే, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఇంకనూ పిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ పసిపిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ విశ్వాసులై ఉండలేదా? అల్ప విశ్వాసులారా అంటాను. ఏంటి మా బాధల గురించి చెబితే నీకు అల్ప విశ్వాసులాగా? మరి అంతే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు ఇంకనూ అన్యజనులై ఉన్నారా అంటాను. అన్యజనులు ఏంది? అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఎందుకంటే వాళ్ళకి నేను తెలియదు కాబట్టి. మీకు నేను తెలిసి కూడా మీరు వాటి గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? నేనున్నా కదా. నేనున్నానని, నన్ను ఆశ్రయించే వారికి ఫలం ఇస్తానని నీకు విశ్వాసం ఉంటే ఇక ఆ టెన్షన్లు పక్కన పెట్టి వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతావు బిడ్డ. ఏ టెన్షన్లు పక్కన పెట్టి ఈ అప్పులు ఎట్టా, ఈ రోగం ఎట్టా, ఈ సమస్య ఎట్టా, ఈ బాధలు ఎట్టా, ఈ కుటుంబం ఎట్టా, ఈ ఇల్లు ఎట్లా, ఈ సంసారం ఎట్టా, పిల్లలు ఎట్టా, ఈ తల్లి ఎట్టా, ఈ బాధ్యతలు ఎట్టా, ఈ బంధాలు ఎట్టా. డోంట్ టెన్షన్. నా తండ్రి ఉన్నాడు. నా పర్సనల్ విషయాలని ఆయన చూసుకుంటాడు. నేను ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. ఆయనే చెప్పాడు, అన్యజనులు విచారించినట్లు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి చేయుదుమా, వీటి గురించి ఎందుకు విచారిస్తున్నారు? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. మత్తయి సువార్త 6లో అన్నాడులేండి, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడలేదా? తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒక్క దాని వల్ల అలంకరింపబడలేదే? నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇంత అద్భుతంగా అలంకరించిన వాడు మరి నిశ్చయముగా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రాలు ధరింపజేస్తాడు కదా. ఎందుకు అవిశ్వాసుల్లాగా, అల్ప విశ్వాసుల్లాగా, లోకస్తుల్లాగా, అన్యజనుల్లాగా? అది కాదు. వాటిని నాకు అప్పచెప్పండి, మరి మేమేం చేయమంటాం? నా నీతిని, రాజ్యమును వెతకండి. అది పాయింట్. ఎప్పుడైతే మనం దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడానికి, దేవుని పనిలోనికి, వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతామో అప్పుడు మన బాధ్యతలు ఆయన చేతపడతాడు. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నా. దేవుని పనిలోనికి నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో మిగిలిన పక్కన పెట్టేశానో, వాటి గురించి ఆలోచించడం మానేశాను, మొత్తం డీల్ చేశాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే నేను లోకంలో ఇప్పుడు మార్మన్స్ లేనప్పుడు కొన్ని సవాళ్ళు పెట్టుకున్నా, వాటిని రీచ్ అవ్వాలని, సాధించాలని. ప్రభువులోకి వచ్చినాక వదిలేశా, సవాళ్ళు లేదు, ఏం లేదు అని. కానీ ఆశ్చర్యం, నేను అనుకున్న సవాళ్ళను కూడా గెలిపించి నాకు చూపించాడు దేవుడు. నేను అడగల అసలు ఆ సవాళ్ళు నేను రీచ్ అవ్వాలి ప్రభా, నెరవేర్చాలి నేను అని అడగను కూడా అడగల. ఇంకేం సవాళ్ళు లేను ఆయన, అన్ని సవాళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఆత్మరక్షణే సవాలుగా తీసుకున్నాను. ఇంకా నాకేం వద్దు, ఎంతవరకు ఉంచుతావు నా తెలియదు, ఉంచినంత వరకు 4 ఆత్మల్ని సంపాదించి నీకు అప్పచెప్పి నీ దగ్గరికి చేరతా, ఇంతే స్తోత్రం అనుకున్నా. నా సమస్యలు తీర్చడమే కాదు, సవాళ్ళను కూడా గెలిపించి ఫలానా రోజు నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇది జరుగుతుంది చూడని చూపించాడు. కూర్చొని ఏడ్చుకున్నా, ఏసై ఏంది నాయన, నేను వదిలిపెట్టిన ఛాలెంజ్ నువ్వు పట్టుకున్నట్టున్నావు. కానీ మన హృదయ వాంఛలు ఎరిగిన వాడు ఆయన. ఎప్పుడో తినాలనుకున్న పదార్థాన్ని కూడా తీసుకొచ్చి నాకు అందుబాటులో పెట్టి తిను, ఇదిగో నువ్వు ఫలానప్పుడు ఆశించావు చూడు, ఇదే తిను. అనుభవం, మళ్ళీ అబద్ధాలు చెప్పట్లా నేను, అవసరం లేదు, ఉన్న సంగతే చెబుతున్నాను. నేను తినాలనుకున్న పదార్థాన్ని కూడా, తిండి ఆలోచన కూడా వదిలేశాను. కానీ నేను వదిలేసినవన్నీ ఆయన పట్టుకున్నాడు. ఫలానా తినాలనుకున్నా ఇదిగో, ఫలానా సాధించాలనుకున్నా ఇదిగో. నా లైఫ్లో ఒకసారి నా ఇయర్ ఫోన్ ఎలా ఉంటుందో చూస్తానా, అసలు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే అందులో వాయిస్ ఎలా వినపడిద్ది, పాట పాడితే ఎలా ఉంటుంది. పాటలు పిచ్చోండి కదా, సింగర్స్ అవి పెట్టుకొని స్టూడియోలో నిలబడి వాళ్ళు పాడుతూ ఉంటే ఎట్లుంటుందో. ప్రభులోకి వచ్చినా వదిలేసే వాటిని, ఇంకెందుకులే మనం వదిలేద్దాం లేక, ప్రభువులో ఉన్నాడు ఆయన, స్తోత్రం. ఆయన ఇక మనం స్టూడియోలో పాడినా పాడకపోయినా మనకి బేషన్ ఉంది, ఈయన 4 ఉన్నారు, పాడుకుందాం. స్టీల్ బేషన్ బార్లు వేసి కొట్టి పాడా. స్టూడియోలో పాడదాం, ఏదో ఇద్దవుదాం లేదు, దేవుడే తీసుకెళ్ళాడు అక్కడికి.
ఆయన కృపతో సహాయం చేసి తీసుకెళ్ళి అసలు అది ఎలా ఉంటుందో చూద్దాము అని ఆశించిన నాకు విసుగు పుట్టిన దాకా పడేటట్టు చేశాడు. సంవత్సరం పడాలి కదా. ఇటుంటుంది చూడు, నువ్వు ఆశించావుగా స్టూడియో ఎలా ఉంటుంది, ఇయర్ ఫోన్ పెట్టుకొని సాంగ్ పాడతాను. అంతేకాదు, పాడటమే కాదు, ఆ పాట అనేకులకు చేరి అనేకులు దేవుళ్ళు ఆనందించేటట్టు కూడా నా తండ్రి చేశాడు. నా తండ్రి ఎంత నమ్మకస్తుడో. నేను చాలాసార్లు దేవుని ముందు కూర్చొని అదే చెప్తాను, నీ విషయంలో నేను అపనమ్మకస్తుడై ఉన్నాను, కానీ నా విషయంలో నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడిగా ఉన్నావయ్యాను. అపనమ్మకస్తుడైన బిడ్డగా నేను ఉన్నాను, కానీ నీవైతే నాకు నమ్మకమైన తండ్రిగా ఉన్నావని దేవునికి పాదాలు ముద్దాడుకుంటాను. నేనేం చేయాలి మరి? అలా చేశాడు ఆయన. నన్ను అడుగును అన్నాడు ఆయన. నన్ను అడుగు, ఎందుకు బాధపడతావు, ఏం కావాలి నీకు? ఫలానా, ఓకే వదిలేసి, ఏం కాదు, చెప్పావుగా, వదిలే, నేను చూసుకుంటాను, ఆ టయానికి నీకు అందిద్దు అంటాడు. చెప్పావుగా, ఇంకెందుకు కలవరం, వదిలే, నమ్మకం లేదా, చెప్పావుగా, అందిందిగా, నేను చూసుకుంటాను, నువ్వు ఈ పనుల్లో బిజీగా ఉండు, దాని సంగతి నేను చూసుకుంటావు. ఏమండి, నేను చెప్పే మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతుంది నాకైతే తెలియదు. నా అనుభవం, నా తండ్రి. చెత్త వ్యవహారాలు పక్కన పెట్టా, అది లేదు ఇది లేదని దాని గురించి ఆలోచించడం, వాళ్ళు ఏమంటారు టెన్షన్ పడి వదిలేసా. కానీ అబ్బా, ఆయనే చూసుకుంటాడు. ఆయన అవమానానికి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది? ఆయన చావుకి అప్పగిస్తే నేను తప్పించుకుంటానా ఏంది? అనే నేనైతే ముందు ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, ఆయన కోసం ఆత్మలను రక్షించడంలో నిమగ్నమై ఉంటా. నరకానికి పోతున్న జీవితాలను ఎట్లనన్నా దేవుని ప్రేమను చూపించి నేను చేయగలిగిన త్యాగం చేసి ఉపదేశం చేసి ఎట్లనైనా జీవితాలను కాపాడాలి. ఇదొక్కటే మేజర్గా తీసుకున్నాను నేను. ఇదే మెయిన్. నా తండ్రి సాయం చేశాడు. నేను ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకొని ఇక దేవుని పనిలోకి వెళ్ళిపోయి ఆత్మల భారంతో నేను కష్టపడటం మొదలుపెట్టానో ప్రతిదీ డీల్ చేశాడు ఆయనే. ఇంతవరకు నాకే తక్కువ చేయకుండా నన్ను పోషిస్తూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. నా శత్రువులు ఎదుట నా తలనెత్తి చూపించాడు అంతే. నేను అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే, సమస్యల గురించి, అక్కర్ల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, ఎట్లా జరిగిద్ది, పిల్లల భవిష్యత్తు ఏంది, పెద్దవాళ్ళ భవిష్యత్తు ఏంది అని 3 రోజుల వ్యవహారం గురించి కంగారు పడద్దు. ఇదంతా అన్ని జనుల వ్యవహారం. నన్ను గురించి తెలియదు కూడా అట్లా కంగారు పడతాడు. నన్ను ఎరిగిన మీరు అట్లా కంగారు పడొద్దు, వాటిని వదిలేసేయండి, నేను చూసుకుంటాను. అయ్యి ఇక్కడ తప్పకుండా ఎప్పుడు నీకు ఏది అందాలో నేను రెడీ చేసే పెట్టా. అనవసరంగా నువ్వు దడపట్టం తప్ప ఏం లేదు. నీకు ఎప్పుడు ఏది అందాలో, ఏ టైంకి ఏది నీ చేతికి రావాలో మొత్తం సెట్ చేసి పెట్టా. నా మీదే ధైర్యంగా ఉండి నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు, లేకపోతే గందరగోళం అయిపోయి నేను చేయగలిగింది ఏం లేదని అంటాడు. నిద్ర వచ్చి గట్టి స్తోత్రం చెప్పండి. అది ఇంకోసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ప్రార్థన చేయాలి, పని చేయాలన్నాను. పని చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే బాధ్యతగా చేయాలి. ఆత్మలను రక్షించు తండ్రి అని ప్రార్థన చేయటం, అలాగే ఏదో ఒక 2 ముక్కలు సువార్త చెప్పటం, అంతవరకు సర్దుకోవటం కాదు. ఎటనన్నా కన్విన్స్ చేసి, ఒక వ్యక్తిని ఆలోచింపజేసి, ఒక వ్యక్తిని ఒప్పించి, అవసరమైతే త్యాగం చేసి, ప్రసవ వేదనను అనుభవించి, ఒక ఆత్మని గెలవటంలో ఉంది వీరత్వం. సైతానగాడి చేతుల్లోంచి ఒక ఆత్మని సాధించటంలో ఉంది గొప్పతనం. పని చేయకుండా ప్రార్థనలో నిష్ఫలమని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు బంధువులు ఉన్నారు, లేకపోతే స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఏదో అక్కరలో ఉంటారు, లేదా అవసరంలో ఉంటారు, సమస్యలో ఉంటారు, సమ్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళకి మనం చేయదగ్గ సహాయం చేయకుండా దేవుని ప్రేమ ఎట్లా చూపుతాం? వానికి అక్కర వచ్చిందంటేనే నీకు దేవుని ప్రేమ చూపే ఛాన్స్ వచ్చిందని అర్థం. వానికి అక్కర వచ్చిందంటేనే దేవుడు నీకు లైన్ క్లియర్ చేశాడు. నా ప్రేమను ఇదిగో ఆ వ్యక్తికి చూపించే ఛాన్స్ నీకు ఇస్తున్నాను, నీకు దమ్ముంటే త్యాగం చేసి ఆత్మను సాధించుకోమని. కానీ మనోళ్ళు కొంతమంది కదలరు. ఈ రకంగా సాయాలు చేసుకుంటూ పోతే మనకి పెద్ద ఏమొచ్చింది, వచ్చింది పాస్టర్లకి అంతే చెబుతారులే అని. నేను అంటున్నాను, చేసి చూడు, నువ్వు నిజంగా ఏదొచ్చిందో చూద్దాం. అసలు నీ హృదయంలో ఆత్మల్ని రక్షించాలన్న భారం కలిగి నువ్వు చూపించదగ్గ ప్రేమ చూపించు. నువ్వు నిన్ను దరిద్రుడిగా ఉంచితే అప్పుడు మాట్లాడదాం. నిన్ను నా దేవుడు దరిద్రునిగా చేస్తే నేను పెట్టుకుంటా, అవసరమైతే దేవునితో వ్యాజ్యం పెట్టుకుంటా. ఛాన్స్ ఉందా? దీనులకు సహాయం చేసేవారు యెహోవాకు అప్పిచ్చువారు అని రాస్తుంది. దీనులకు చేయి చాపి హెల్ప్ చేసేవాడు దేవునికి అప్పిస్తున్నాడంట.
మనం అప్పు తీసుకుంటేనే చచ్చేలోపైనా తీర్చాలి, చచ్చైనా తీర్చాలి, ఏమన్నా అయిపోయినా తీర్చాలని ఆరాటపడతాం. మరి దేవుడే మనకు అప్పు ఉన్నాడంటే తీర్చకుండా ఆగుతాడా? తప్పకుండా సాయం చేస్తాడు. నేను అంటున్నది ఏంటంటే, కన్నీటితో ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని సాటి మనిషికి దేవుని ప్రేమను చూపించి ఎట్లనన్నా ఆత్మను గెలవాలి అన్న తపన మనలో ఉండాలి అనేది మనం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. అది పని మరియు ప్రార్థన, లేక ప్రార్థన మరియు పని అంటే. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. అది ప్రేమ చూపటం మొట్టమొదటి విషయం. ఆ ప్రేమను చూసినప్పుడు, నీలో ఆ దైవత్వాన్ని చూసినప్పుడు, ఆ దేవుని ప్రేమను చూసినప్పుడు, ఆ దేవుని మనసు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నీ మాట మీద విలువ వచ్చింది. ఈ మనిషి అందరిలా లేడు. బాయ్ వింటున్నారా? ఏమో వింటున్నావా? ఈ మనిషి అందరిలా లేదు. ఏమో ప్రత్యేకంగా ఉంది, ఏమో పద్ధతి వేరుగా ఉంది, ఏమో పవిత్రత వేరుగా ఉంది, ఏమో ప్రేమ వేరుగా ఉంది, ఏమో వస్త్రం వేరుగా ఉంది, ఏమో వ్యవహారం వేరుగా ఉంది. ఈ మనిషిని చూస్తే మనిషిని చూసినట్లేదు, దేవుడే మా మధ్య ఉన్నాడేమో అన్నంత మంచి మనస్తత్వం కనపడుతుంది ఈ మనిషి దగ్గర అని ఒక మనిషికి అనిపించినప్పుడు ఖచ్చితంగా నీ మాటకి ఆ వ్యక్తి హృదయంలో గొప్ప విలువ ఉంటుంది. కొని సాటి మనిషికి దేవుని ప్రేమను చూపించి ఎట్లనన్నా ఆత్మను గెలవాలి అన్న తపన మనలో ఉండాలి అనేది మనం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. అది పని మరియు ప్రార్థన, లేక ప్రార్థన మరియు పని అంటే. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. అది ప్రేమ చూపటం మొట్టమొదటి విషయం. ఆ ప్రేమను చూసినప్పుడు, నీలో ఆ దైవత్వాన్ని చూసినప్పుడు, ఆ దేవుని ప్రేమను చూసినప్పుడు, ఆ దేవుని మనసు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నీ మాట మీద విలువ వచ్చింది. ఈ మనిషి అందరిలా లేడు. బాయ్ వింటున్నారా? ఏమో వింటున్నావా? ఈ మనిషి అందరిలా లేదు. ఏమో ప్రత్యేకంగా ఉంది, ఏమో పద్ధతి వేరుగా ఉంది, ఏమో పవిత్రత వేరుగా ఉంది, ఏమో ప్రేమ వేరుగా ఉంది, ఏమో వస్త్రం వేరుగా ఉంది, ఏమో వ్యవహారం వేరుగా ఉంది. ఈ మనిషిని చూస్తే మనిషిని చూసినట్లేదు, దేవుడే మా మధ్య ఉన్నాడేమో అన్నంత మంచి మనస్తత్వం కనపడుతుంది ఈ మనిషి దగ్గర అని ఒక మనిషికి అనిపించినప్పుడు ఖచ్చితంగా నీ మాటకి ఆ వ్యక్తి హృదయంలో గొప్ప విలువ ఉంటుంది. మరి ఇవి జాగ్రత్త తీసుకోవాలిగా, ప్రయత్నం చేయాలిగా, ప్రేమ చూపాలిగా, అక్కర్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలిగా, నీలో ఆ దేవ స్వభావాన్ని చూపించాలిగా, నీలో ఆ మంచితనం చూపించాలిగా, నీలో ఆ కళ, ఆ సంతోషం, ఆ వైభవం, విశ్వాసాన్ని బట్టి నీలో ఎన్నడూ తొణకని చిరునవ్వు, పక్కకు తొలగని చిరునవ్వు, నీలో ఆ దేవుని బట్టి సంతోషం కనబడాలిగా. అప్పుడు కదా అవతలోడు ఆలోచించేది, అప్పుడు కదా ఒక ఆత్మ ప్రభావితం అయ్యేది, అప్పుడు కదా వాడు నిన్ను అడిగేది ఏంటి నువ్వు ఇలా ఉంటానికి కారణమని. నువ్వే దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా, నువ్వే ప్రేమ లేని బతుకుతా, నువ్వే ఉస్సూరు ముఖం వేసుకొని, ఏడుపు కొట్టు ముఖం వేసుకొని, ముఖంలో ఏమంటారు, అమ్మ ముఖంలో ఏవో ఏగుతున్నాయి అంటారుగా, మానడా తవిడా, నీ ముఖంలోనే వికారం పెట్టుకొని ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తావు? నీ కుటుంబాన్ని కానీ, బంధుజన వాళ్ళని కానీ, ఇరుగు పొరుగుని ఎట్లా ప్రభావితం చేస్తావు? అందుకే చెబుతున్నాను, ప్రార్థన చేసి సర్దుకోకుండా పని చేయడానికి రంగంలోకి దిగండి. ప్రతి విశ్వాసి తన బాధ్యతను గుర్తి ఎరిగి దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అయ్యి కష్టపడితే, ఎట్లనన్నా ప్రసవ వేదన పడైన ఒక ఆత్మను సాధించాలన్న గురి పెట్టుకుంటే నీ జీవితకాలం అయిపోయేలోపు పట్టుమని 10 మందిని సాధించలేవా? పట్టుమని 10 మందిని సాధించలేవా? ఈ బతుకు అయిపోయేటప్పటికి 10 మందిని, నా బంధువులో 10 మందిని, నా స్నేహితుల్లో 10 మంది, లేకపోతే నా ఇరుగు పొరుగులో 10 మందిని, ఎవరినైనా ఒక 10 మంది ఆత్మల్ని నేను సాధించాలయ్యా, నేను కూడా కనాలయ్యా. నాటిన ప్రతి చెట్టు కొన్ని పండ్లైనా ఫలించాలిగా ప్రభా. నన్ను కూడా ఒక చెట్టులాగా నాటావుగయ్యా నీ తోటలో. 4 కాయలు నాకు కాపించవా? 4 ఫలాలన్నా నేను ఫలించొద్దా ప్రభా? 4 ఆత్మలన్నా నేను కాయొద్దా? లేకపోతే నా బ్రతుకు అర్థమే ఉందయ్యా. 4 జీవితాలు కట్టలేనప్పుడు, 4 బ్రతుకులు నిలబెట్టలేనప్పుడు, నీ ప్రేమను చూపించి 10 మంది బ్రతుకులు బాగు చేయలేనప్పుడు, 10 మంది చేత నేను స్తుతింపజేయనప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి తండ్రి? నా భక్తికి అర్థం ఏంటి? సంవత్సరాలుగా వాక్యం విని అర్థమే ఉంటే అర్థమే లేదు ఇక. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, పని చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రేమను చూపండి, సహించండి, భరించండి,
ఓర్చుకోండి. ఒక అన్యుని ఆత్మ రక్షణలోనికి రావాలంటే, ఒక అన్యురాలుగా ఉన్న ఆత్మ రక్షణలోకి రావాలంటే కొన్ని భరించాల్సిందే. కొన్ని భరించాల్సిందే. కొన్ని నొప్పులు తగులుతాయి, ఓర్చుకోవాల్సిందే. అట్లా భరించకుండా నేను ఆత్మల్ని సాధించలా. ఒక్కొక్కళ్ళు మామూలుగా సాగించుకోరు, అయినా సరే ఓర్చుకుంటాం. ఎందుకంటే ఆత్మని గెలవాలి. ఎంతమందికి అర్థమైంది కదా? ఇంతమంది కూర్చొని వింటున్నారు. నిజంగా మీ మనసులో తీసుకున్నారు ఈ మాట? తీసుకున్నారా? కొంతమంది నీ బంధ కలిగింది అంటే, నీ బంధువుడికి అక్కర కలిగిందంటే, నీ స్నేహితునికి అక్కర కలిగిందంటే, ఇదిగో దేవుని ప్రేమ చూపే అవకాశం నీకు దేవుడు ఇచ్చాడని అర్థం. ధనవంతుడు ఎందుకు పోయాడు తెలుసా పాతాళానికి? ధనవంతుడికి చివరిగా దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? బేద లాజర్ని వాని ఇంటికి పంపటం. వాడెంత దరిద్రుడండి! వాడు పేరుకు ధనవంతుడే కానీ నిష్ట దరిద్రుడిలాగా ఉన్నాడు. వాడు నిష్ట దరిద్రుడే. వాడు ఒక్క రొట్టె మొక్క పెట్టినట్లయితే ఎట్లుండేదో వాడు బతుకు. కానీ ఒక రొట్టె మొక్క కూడా పెట్టలేవాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ధనవంతుడి ఇంటికి బేద లాజరు పోవటం అనేది ధనవంతుడు అనేవాడికి దేవుడు ఇచ్చిన అవకాశమా కాదా? వాడెట్ట ఫీల్ అయ్యాడు? ఈడేవట ఈ దరిద్రుడు నా కొంపకు వచ్చి చేరాడు, నా ఇంటి ముంగిటి పడ్డాడు ఏంట్రా వీడు, నా కొంప ముందు తయారయ్యాడేంద్రి వీడు, రే ఎవటా వీడిని తీసాడు. ఒరే బాబు నీకు వచ్చిన ఆఫర్ రా అది. ఒరే బాబు, నువ్వు పాతాళానికి పోకుండా కాపాడబడే ఆఫర్ రా. కొన్నిసార్లు మనం దేవుని చిత్తమును నెరవేర్చడానికి, మనం దీవించబడటానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. మనం దీవించబడటానికి కొన్నిసార్లు అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. ఆ అక్కర్లలో మనం తోడ్పాటు అందించినప్పుడు ఆశీర్వాదం మన మీదకి వచ్చింది. కొన్నిసార్లు మనం ఆత్మను కంటానికి అవతల వాళ్ళకి అక్కర్లు కలుగుతాయి. దేవుడు అనుమతించి లైన్లో తెస్తాడు. నీకున్నదాన్నే తీసుకెళ్ళివు, ప్రేమను చూపించు, ధైర్యం ఇవ్వు, భరోసా ఇవ్వు, నేను ప్రార్థన చేస్తానని భరోసా ఇవ్వు. ఎప్పుడన్నా చేశారు అట్లా? నేను చేశానన్నా, అట్లా కొంతమందిని రక్షించుకోగలిగాను, ఆ ప్రేమ చూపి పరిచర్య చేసి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. చెయ్యనోళ్ళు చేతులు ఎత్తితే లెక్క చెప్పాలి దేవుడికి. చేస్తేనే చేయెత్తాలా, ఇట్ట కాదు ఇట్ట దించు అన్న, నేను ఇంతవరకు అట్ట చేయలేదన్నా, ఇక నుంచి ట్రై చేస్తానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే ట్రై చేస్తావు కానీ ఖచ్చితంగా చేస్తానని చెప్పమన్నమాట. లేదన్నా ఖచ్చితంగానే చేస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చాలా వందనాలమ్మా, మొత్తాన్ని బతికిచ్చారు నన్ను. చెయ్యాలి. పరమండలము సంతసముదగా ధరణిలో ఆత్మల సంపద పండగ పరమండ. ఈ విషయంలో మనం చింత కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం భారం కలిగి ఉండాలి. మాటలు వినడానికి బాగానే ఉంటాయి, అవి స్వీకరించి పని చేయటం అంత తేలికైన విషయం కాదు. అట్నేలయ్యా, ఇంక నుంచి అట్నే చేయాలా, అట్నే ఉండాలా. ఇవాళ సాయంత్రమే నీకు పరీక్ష ఎదురైద్ది, నీ రంగు బయటపడిద్ది. మందిరంలో కూర్చొని అంతేనయ్యా అట్నే చేయాలి అంతే అంటావు కదా. ఇంటికి వాగానే ఎదురైనప్పుడు అప్పుడు నీ రంగు బయటపడి అట్నే అంటావో, లేకపోతే ఇవాళే దేవుడు మాట్లాడాడు నేను సాయం చేయాలి. ఏమనుకోవద్దు, నేను ఇలా మాట్లాడుతున్నానని. అట్లా మాట్లాడతాను మీకు బాగా అర్థమైద్ది. అందుకని కాబట్టి ప్రార్థించండి, పని చేయండి, ప్రార్థించండి, సేవ చేయండి, మనుషులకు హెల్ప్ చేయండి ప్రభువుకు చేసినట్టు. అయితే ఇందులో ఒక చిన్న చిక్కుంది. ఈ ప్రేమ చూపించే విషయంలో ఈ ఒక్కటి చెప్పకపోయానంటే మళ్ళీ కొంపలు అంటుకుపోతాయి. అది కూడా చెప్తా కదండి. ఈ ప్రేమ చూపించే విషయంలో తెలివితో ఉండమన్నాడు. నీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలన్నాడు. మళ్ళీ తెలివి తక్కువ ప్రేమ కలిగి ఉండొద్దని ఆ మాట కూడా బైబిల్లో ఏడ ఉంటుంది, చూపిస్తానాగండి. ఇష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొంది ఉండవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఏం ప్రార్థన! ఇక్కడ చూడండి, ప్రేమ చూపండి, మళ్ళీ తెలివి తక్కువగా ఉండొద్దు అన్నాడు, వివేచన లేకుండా ఉండొద్దు అన్నాడు.
ఉదాహరణకి ఇప్పుడు నువ్వు బైక్ వేసుకొని వెళ్తున్నావు ఎడారి మార్గంలో, ఇయ్యాలే కూటం వాక్యం విన్నావు, ప్రేమ చూపించమన్నాడు శాలేమన్నా అని. రోడ్డు పక్కన ఒక నిలబడి ఆపాడు. నువ్వు బండి ఆపావు, ఎక్కి కూర్చున్నాడు. కొంచెం ముందు బాగానే కత్తి తీసి మెడ మీద పెట్టాడు. సప్పుడు చేసావంటే గుచ్చుతాను. పద, నేను చెప్పిన కాడికి పద అన్నాడు. అడగబాగా ఇంకా నలుగురు ఉన్నాడు ఆడ. మొత్తం తన్ని నీ దగ్గర నేను లాక్కొని పోయారు. దీనిని ఏమందరు? నువ్వే కదా అయ్యా చెప్పావు ఇప్పుడే, ప్రేమ చూపి ఆత్మను రక్షించని. ప్రేమ చూపి అక్కడ వివేచన పనిచేయాలి. అర్థమైందా? ఈ ఎడారి మార్గంలో ఈ పర్సన్ ఎందుకున్నారు ఇక్కడ? ఎందుకున్నారు? జస్ట్ చిన్న వివేచన. పక్కన ఇంకొకడు ఉన్నాడు అనుకో, ఆపొచ్చు, ఇబ్బంది లేదు, సపోర్ట్గా. సింగిల్గా నీవు ఉన్నట్లయితే మరి అవతల వాడు అటాక్ చేసే అవకాశం ఉందిగా. లేదు, వాడిని తిప్పికొట్టగల దమ్ము నీకుంటే ఆపిన ఇబ్బంది లేదు. ఎందుకంటే కొంతమంది అట్లా ఆపి దెబ్బలు తిని పాపం వస్తువులు పోగొట్టుకున్న చరిత్ర నాకు తెలుసు. అందుకే శాల్యమన్నా ప్రేమ చూపించమన్నాడు. అందుకే ప్రేమ చూపిస్తున్నానని, ఓ చెల్లి, నువ్వు పరపురుషుడికి ప్రేమ చూపించవాకు వందనాలు. ఏంటి మా ఎందుకు మాట్లాడుతున్నావు అతనితో ఫోను? మధ్యాహ్నం వాక్యం ఏం చెప్పాడు అన్నయ్య? అన్న ఏం చెప్పాడు? ప్రేమ చూపించి ఒక ఆత్మ లక్ష్యం. అందుకే నేను ప్రేమ చూపిద్ది ఎవరికి? సైతాన్ మొహందానా అని నేను అనను. పురుషుడికి నువ్వు ప్రేమలు చూపించి వాళ్ళని రచించటాలు కాదు. నువ్వు అట్ట ప్రేమ చూపిస్తాడు, ఇంకో టైపులో ఆలోచిస్తాడు. నువ్వు స్త్రీవి కనుక స్త్రీలకి ప్రేమ చూపించి నువ్వు ఏ విధంగా ఆత్మల్ని ప్రభావితం చేయగలవు ఆ రూట్లోకి రా. నేను చెప్పే ఈ మాటలను అడ్డం పెట్టుకొని అక్రమమైన ఆలోచనలకి లైన్ క్లియర్ అయిందన్నట్టు సైతాన్ ఆలోచన చేస్తే నేను ఖచ్చితంగా సైతాన్ మొహందానా నాతో వచ్చింది నేను. అలాగే జంటు కూడా శాలేమన్ ఏం చెప్పాడు? ప్రేమ. అందుకే నేను అమ్మాయి ప్రేమ చూపిస్తున్నా. ఏ ఉద్దేశంతో చూపిస్తున్నావు రా సైతాన్ అనాల అంటే అనను, తేడా ఉంటే వేసుకోవటమే. స్తోత్రం చెప్పు. కాబట్టి ఎట్లాంటి సోది వేషాలు వేయకుండా కొద్దిగా జాగ్రత్తగా మెళకువగా. నువ్వు జంటు అయితే జెంట్స్కి, నువ్వు స్త్రీ అయితే స్త్రీలకి. అంతేగాని ఎందుకంటే ఇట్లాంటి కేసులు వచ్చినాయి, అందుకే కడుపులో మండి ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంటా. నాకు ఎవరి మీద పగలేదు. కొంతమంది ఇలాగా తేడా అడుగుల్లోకి పోయి, ఏమ్మా ఎందుకు చేసావంటే, ఎట్లదన్నా కష్టపడి ఒక ఆత్మను రక్షిద్దామని. అబ్బాయిని ఎవరు ఆదరించట్లేదు అన్నయ్య, నేనన్నా ఆదరిస్తే కొంచెం దేవుని దగ్గరకు వస్తాడని ఆదరించావమ్మా. ఆదరించిందంట ఆత్మను రక్షిద్దామని. జాగ్రత్త, అట్లా తావివ్వద్దు. ప్రేమ తెలివితో, కొద్ది వివేచనతో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో అసలు ఎందుకు నాకు వచ్చిన గొడవ అనొద్దు, మళ్ళీ ప్రేమ చూపించాల్సిందే. ఎంతమందికి అర్థమైంది? ఇది ఒక కీలకమైన విషయం, అవసరమైన విషయం. కొంత బరువు మోయాల్సి ఉంటుంది మనం, కొన్ని బాధ్యతలు వేసుకోవాల్సి ఉంటుంది మనం. నేను చెప్పా కదా, కూతురు ప్రసవవేదన పడుతుంటే తల్లి వచ్చి నా దగ్గర పడితే అది మధ్యరాత్రి పరిగెత్తుకుంటూ పోయా. అర్థమైందా? ప్రసవవేదన పడుతున్న కూతురు బిడ్డను గంటానికి ప్రసవవేదన పడుతుంటే హాస్యం చూడండి. ఆ బిడ్డ ప్రసవవేదనను చూసి తల్లి ప్రసవవేదన పడుతుంటే ఎవరు? కూతురు నొప్పులు చూసి, కూతురు పరిస్థితి చూసి, కూతురు ఏమైద్దో అన్న భయంతో నన్ను పిలిచిన తల్లి ఏమో ప్రసవవేదన పడుతుంది. ప్రసవం కాబోతున్నటువంటి కూతురుని చూసుకొని వీళ్ళిద్దరిని చూసి నాదొక ప్రసవవేదన. ఈ ప్రేమను బట్టి, నా త్యాగాన్ని బట్టి ఆత్మల రక్షణలోకి వస్తే అంతే చాలేసయ్యా. ఇప్పుడు 3 ప్రసవవేదనలు చూడండి, భలే ఉంది కదా. ఆ మొదటి ప్రసవవేదన బిడ్డని కంటున్నా తల్లిది. రెండో ప్రసవవేదన ఆ తల్లికి తల్లిది. మూడో ప్రసవవేదన వాళ్ళిద్దరినీ కంటానికి నాకు. మరి ఆ ప్రేమ ఈరోజు కూడా అసలు బాగాలేక బాగుండి అప్పటిదాకా అలిసిపోయి పోతా కూడా అన్నా అంటే దాటి పోలేను, నా వల్ల కాదు. చాలాసార్లు గదిలో తీర్మానం చేసుకుంటా, గుండెను బండ చేసుకోవాలి, రాయి చేసుకోవాలా, అసలు ఎటు చూడకూడదు అని మనసు కఠినం చేసుకోవాలని బయట రాగానే హయా అనగానే అయిపోయింది. ఇంకెక్కడ కాలు కదలదు. చెప్పు హయా చెప్పు. నా తీర్మానాలన్నీ పటాపంచలు అయిపోతాయి. దగ్గర తీసుకుని బాధపడకమా, ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడులే అని ప్రార్థన చేసి నన్ను నేనే అనుకుంటే, ఇప్పుడే కదా లోపల తీర్మానం చేసావు,
అసలు ఎవరు పిలిచిన పళ్ళ కొడుతుంటే బండ చేసుకోవాలి, రాయి చేసుకోవాలని వచ్చావు కదా, ఏమైంది? నేను ఉండలేను. దేవుని ప్రేమ గుండెల్లో నింపబడితే ఈ లక్షణాలు వస్తాయి. నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు. ప్రతి భక్తునికి భక్తురాలికి హృదయంలో దేవుని ప్రేమ నింపబడాలి. అందుకు ప్రార్థన చేయాలి. నీ ప్రేమ, నీలో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమతో నన్ను నింపు తండ్రి. ప్రజలను నీవు చూసిన దృష్టితో నేను చూడాలి తండ్రి. ప్రజల కొరకు నీ ఆత్మ పరితాపము పట్టలేనంతగా నా ఆత్మ కూడా పరితాపము పట్టలేకుండునంతగా నీ వలె నేను ప్రజల్ని ప్రేమించినట్లు నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి అని ప్రార్థన చేయి. బ్రదర్, మన కోసం మనం బతికింది బతుకు కాదు. సాటి వారి కోసం మనం అంకితమై బతికిన బతుకే దేవుడు మెచ్చే బతుకు. ఎలాంటి తీర్మానం నీ గుండెల్లో ఉంటే నీకేం తక్కువ కాదు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ ప్రజలను నీవు చూసిన దృష్టితో నేను చూడాలి తండ్రి. ప్రజల కొరకు నీ ఆత్మ పరితాపము పట్టలేనంతగా నా ఆత్మ కూడా పరితాపము పట్టలేకుండునంతగా నీ వలె నేను ప్రజల్ని ప్రేమించినట్లు నీ ప్రేమతో నన్ను నింపు తండ్రి అని ప్రార్థన చేయి. బ్రదర్, మన కోసం మనం బతికింది బతుకు కాదు. సాటి వారి కోసం మనం అంకితమై బతికిన బతుకే దేవుడు మెచ్చే బతుకు. ఎలాంటి తీర్మానం నీ గుండెల్లో ఉంటే నీకేం తక్కువ కాదు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు కావాల్సింది ఆయన చూసుకుంటాడు. కానీ నా జీవితం ప్రజలకు అంకితం, నా ప్రభువుకి అంకితం, ఆయన సేవకు అంకితం. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగ పానార్పణముగా పోయబడినా పర్వాలేదు, కానీ ప్రేమ, దేవుని ప్రేమతో నింపబడిన జీవితం ఇలా కోరుకుంటుంది. పరోపకారార్థం ఇదం శరీరం అని ఇందాక చెప్పాను. ఆపినప్పుడు నమ్మకంగా ఎక్కించుకొని ఒకవేళ కత్తి చూపించి బెదిరిస్తుంటే అట్లా కూడా నువ్వు మేలు చేసే శ్రమ పడుతున్నావు, కీడు చేసి కాదు. అట్లా నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు దేవుని చేతి నుండి తప్పించుకోలేరు. నువ్వు మేలు చేసినా నీకు అన్యాయం చేసిన వాళ్ళు దేవుని చేతి నుండి తప్పించుకోలేరు. అన్యాయం పొందిన నీకు ప్రతిగా 1000 దీవెన నా దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు మాత్రం మేలు చేయుట మానకుండా దాన్ని సాధన చేయాలి. ఓకేనా? అయిపోయింది. ఇంకా నేను ప్రార్థన చేసేస్తా. ఇంకా చాలా అనిపిస్తుంది నాకు. నీ ప్రేమ నా గుండెల్లో పోయి తండ్రి. నువ్వు చూసినట్టు సమాజాన్ని చూడాలి, నువ్వు చూసినట్టు శత్రువుని చూడాలి, నువ్వు చూసినట్టుగా మా ఇరుగు పొరుగులను చూడాలి. నేనేమో వారిని నీలాగా చూడాలి, వారేమో నాలో నిన్ను చూడాలి, వారేమో నాలో నిన్ను చూడాలి. అలాంటి జీవితం నాకు ఇవ్వు, లేకపోతే నా జీవితాన్ని తీసుకో. అలాంటి జీవితం నాకు ఇవ్వు. నీ వలె ప్రేమించే జీవితం, నీ వలె త్యాగం చేసే జీవితం, నీ వలె ఆత్మల కొరకు ప్రయాసపడే జీవితం, నీ వలె జీవితాలను వెలిగించడం కోసం తప్పించే జీవితం. యేసయ్యా, అలాంటి జీవితం నాకు కావాలి. ఆ ప్రేమతో నన్ను నింపుతావా లేదా? అలాంటి ప్రేమతో నన్ను నింపుతావా లేదా? పనికి మాలిందానిగా ఉండకూడదు, పనికి మాలినోడిగా ఉండకూడదు. నేను నీ పని చేయాలి ప్రభా, నీ పని చేయాలి. ఒట్టి ప్రార్థన చేసి సర్దుకుంటున్నాను కాదయ్యా. నాకు వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలి. నాకు వచ్చిన గతంలో చెప్పాను నేను, దైవజనుడు చెప్పాడు. ఇంటికి వచ్చాడు ఒక బ్రదరు మధ్యాహ్నం పూట, తమ్ముడి ఫ్రెండ్ తనకు తెలీదు, అదే చూడటం తమ్ముడి ఫ్రెండ్. అన్నా ఫలానా ఉన్నాడా, మీ తమ్ముడు ఉన్నాడా అని వచ్చాడు. ఏనేం చేశాడు? లేడు పో అన్లా. బ్రదర్ రా లోపల కూర్చో, ఫలానా పేరు చెప్పి నేను ఆయన ఫ్రెండ్ అంటే కూర్చోను. ఆయన కూర్చొని అసలు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి, ఎండవేళ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి, ఈయన పెద్ద ఆయన చిన్నోడు అయినా సరే కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి ఆయన కోసం వేసుకుంటాడు ఆమ్లెట్ రెడీ చేసుకొని. ఆమ్లెట్ రెడీ చేసి ఒక ప్లేట్లో వేసి అతనికి ఇచ్చి, తిన్నాయన మా తమ్ముడు సంగతి తర్వాత చెబుతా, ఉన్నాడో లేడు నువ్వు తిను అని ఆమ్లెట్ ఇచ్చి, ఆ నీళ్ళు ఇచ్చి, ఆయన కోసం వేసుకున్న ఆమ్లెట్ ఇచ్చి మళ్ళీ ఆయన ఇంకొక ఆమ్లెట్ వేసుకొని ఆయన కూడా ప్లేట్లో వచ్చి తినుకుంటా, ఆ వచ్చినోడు తింటుంటే ఏం తినుకుంటా అప్పుడు చెప్పాడు, తమ్ముడు లేడు ఇట్లా వెళ్ళాడు, వస్తాడులే మంచిగా తిను. అది అయిపోగానే మళ్ళీ ఇంకోటి వేస్తాంటే అన్నా చాలన్నా తిన్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం తన స్నేహితుడు అంటే ఈయన తమ్ముడు కలిసినప్పుడు, అరే నేను మీ ఇంటికి వచ్చినా, అరే మీ అన్నలో ఎంత ప్రేమ ఉందిరా, నాకెందుకు ఆయనే ఉన్నాడు నా కళ్ళలో, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే కనిపిస్తున్నాడు రా నాకు. నేను ఎంతమంది మనుషులు చూసినా అట్లాంటి మనిషిని చూడలే నేను ఎవరు కొత్త ముఖం నేను ఆయన తెలియదు, కానీ నన్ను కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి నాకు ఆమ్లెట్ వేసి ఇచ్చి
మళ్ళా వేస్తాను ఆయన తిను అని. ఎంత ప్రేమ! అరే నన్ను మళ్ళీ తీసుకెళ్తావు మీ నా దగ్గరికి అన్నాడు. నీకు తెలుసా అతను ఇప్పుడు రక్షణలోనికి వచ్చాడు, దేవుని పని కూడా చేస్తున్నాడు. ఇది అబద్ధం కాదు, నిజం ఇది. ఇలాంటి నా స్టోరీలు మస్తున్నాయి నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఆయన చెప్తే ఇక సాయంత్రం అయిపోతుంది. ఇంటికి మరో బ్రదర్ చెప్పాడు, ఇంటికి పాలు పోయడానికి వచ్చే వ్యక్తి. పాలు పోసేవానికి ఏం విలువిస్తాం? ఏమండి పాలు అంటాడు, పాలు అంటే అది ఉపయోగించుకోండి. కానీ ఈ కుటుంబం అలా కాదు. పాలు పోయడానికి వచ్చినా సరే పాపం ఇల్లు తిరిగి పాలు పోస్తాడు కదా. ఇక్కడ రాగానే మా పాలు పోయించుకోండి అంటాం కాదు. అయ్యా రా లోపల రా కూర్చో, మా నీళ్ళు తీసుకురండి అన్న, తిరిగి వచ్చాడు నీళ్ళు తీసుకురండి అన్న, కాఫీ పెట్టియండి. ఎందుకయ్యా? పర్లేదయ్యా. లేదు. తర్వాత పాలు. ఇప్పుడు నిమ్మలంగా ఉంటుంది నీ ప్రాణం నాయన, ఇంకా 10 ఇళ్ళు తిరగలం సంతోషంగా. ఆ పాలవాడు చెప్తాడు ఏమన్నా తెలుసా, ఎన్ని ఇళ్లలో నేను తిరిగి పాలు పోస్తాను, ఒక్కరూ అంత నీళ్లు పిలిచి ఇవ్వరయ్యా. కానీ ఇక్కడికి వస్తే ఎందుకో నాకు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్యుడు, దేవుని ప్రేమ రుచి చూసిన అన్యుడు ఇంకా ఆగుతాడా? వాని హృదయంలో దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? నువ్వు ప్రేమ అనే విత్తనం ఆ హృదయంలో నాటావు, తప్పకుండా ఫలించింది కదా, మొలకెత్తింది కదా. ఇదే పాలు పోసుకునేవాడు బోరింగ్ దగ్గర ఒక చిన్నోడు ఇళ్లలో పాలు పోసి వచ్చి బోరింగ్ దగ్గర ఆ పాత్రలు కడుక్కుంటున్నాడు. పాలు ఎప్పటికప్పుడు కడుక్కోవాలా ఆ పాత్రలో, లేకపోతే మహా ఘోరమైన వాసన వస్తుంది. ఎప్పుడైనా పాల డబ్బాలు పాలు ఉన్నాయి గడికత్వంలో. బోరింగ్ దగ్గర వాడే పాపం చిన్నోడు కొట్టుకొని నీళ్లు పాత్రలు కడుక్కుంటా ఉంటే దైవజనుడు చూశాడు. తమ్ముడు నేను బోరింగ్ కొడతా, నువ్వు కడుక్కో అని వాని పాత్రలన్నీ కడిగిన దాకా బోరింగ్ కొట్టాడంట. పాత్రలన్నీ కడుక్కున్న తర్వాత ఆ చిన్నోడు వచ్చి, ఏడుంటారన్నా మీరు అన్నాడంట. ఎందుకు తమ్మి అంటే, నేను వస్తానా ఎందుకంటే మీలాంటి మనిషి నేను చూడలా, మీ దగ్గరకు వస్తానా నేను. మీరు నమ్మండి నమ్మకండి, ఆ వ్యక్తి వచ్చాడు, సువార్త విన్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఇప్పుడు మెదక్ సంథింగ్ ప్రాంతంలో సేవ కూడా చేస్తున్నాడు. ఏమయ్యా, కోట్ల లక్షల వందల వేల ప్రేమపూర్వక పలకరింపు, చిన్న పరిచయం, ఒక ఆమ్లెట్, గిన్నెడు మంచినీళ్ళు, కప్పు కాఫీ, కాసేపు చేతుల కష్టం, ప్రేమ. ఆత్మలు క్యాచ్ అయినాయి చూడండి, జీవితాలు మారిపోయినాయి చూడండి. దేవుని గురించి ఆయన ప్రేమను గురించి మాటల్లో చెప్పడం కాకుండా అది క్రియలో చూపించినప్పుడు ఖచ్చితంగా అవతలి వాళ్ళు ఆలోచించి రక్షణలోకి వస్తారు కదా. ప్రేమను బట్టి కఠిన పాషాణాలను కూడా కరిగించవచ్చు కదా. ఖచ్చితంగా అవతలి వాళ్ళు ఆలోచించి రక్షణలోకి వస్తారు కదా. ప్రేమను బట్టి కఠిన పాషాణాలను కూడా కరిగించవచ్చు కదా. ప్రేమ ఓడిపోయినట్టు కనిపిస్తుంది కానీ ప్రేమ గెలిచి తీరుతుంది. ప్రేమ తగ్గించుకున్నట్టు కనపడుతుంది కానీ ప్రేమ అన్నిటికంటే పైన ఉంటుంది. ప్రేమ బానిసైనట్టు కనపడుతుంది కానీ అనేకుల్ని బానిసలుగా చేస్తుంది. ప్రేమ సమస్తము కోల్పోయినట్టు కనపడుతుంది కానీ సమస్తాన్ని మించి సంపాదిస్తుంది ప్రేమ. నాయనా అదే కావాలి. గుండె చెదిరుంటారు కొంతమంది, వాళ్ళకి నీ వెండి బంగారాలు అక్కర్లా, నీ కట్ల సొమ్ము అక్కర్లా. కొంచెం ఆదరణ కలిగించే 2 మాటలు. భయపడకు, నేనున్నాను. భయపడకు, దేవుడున్నాడు. భయపడకు, దేవుడు నీకు సాయం చేస్తాడు. భయపడకు, దేవుడు నిన్ను నిలబెడతాడు. భయపడకు, ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఒక మాట సత్యవాణ్ణి కూడా బతికిస్తుంది కదండి. ఏం కోట్ల, కానీ నోరు తెరిచి అలాంటి మాటలు మాట్లాడరు, అలా భరోసా ఇవ్వరు, ధైర్యపరచరు. చేయదగ్గ సాయం ఏదన్నా ఉంటే, అవకాశం ఉంటే చేయడానికి ప్రయత్నమూ చేయరు. మనకెందుకు అంటారు. మనకెందుకు అనేది లోకస్తుడు సోదరా, వాడు స్వార్థజీవి. మనం ఎవరిని? సమాజం కోసం తన మహిమను వదిలిపెట్టి, భూమి మీద తన ఘనతను వదిలిపెట్టి, తన ప్రాణమును నిలువునా దారపోసిన యేసయ్య పిల్లలు మనం. యేసయ్య సమాజం కోసం బ్రతికాడు, సమాజం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన పిల్లలంగా మనం కూడా సమాజం కోసం బ్రతకాలి కదా. అవసరమైతే సమాజ రక్షణ కోసం మనం ప్రాణం పెట్టడానికి సిద్ధం అవ్వాలి కదా. సమాజం కోసం అయితే చేస్తా, మా వాళ్ళ కోసం అయితే నేను చేయను. మా ఊళ్ళోళ్ళు కాదు. అవునా? పౌలు ఏమన్నాడు చూస్తారా? పౌలు చూడండి, ఏడిచావంటాడు దేవుడు. అక్కడి నుంచి కూడా చదవచ్చు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల అవకాశం ఉంటే, పౌలు నువ్వు ఒక్కడివి నరకానికి పోతానంటే, మీ వాళ్ళందరినీ నేను పరలోకానికి తీసుకుంటానని నా దేవుడు నాకు అవకాశం ఇస్తే
నా వాళ్ళందరూ శరీర సంబంధులకు నా సహోదరులందరూ పరలోకానికి పోవునట్లు నేను క్రీస్తు నుండి వేరే శపించబడిన వాడనై నరకానికి పోవటానికి కూడా ఇష్టపడుతున్నాను అంటాడు. వదిలేండి, కొట్టొద్దులే, పర్వాలేదు, అవసరం లేదు. వద్దంటే కొడతారు, మీద వచ్చిన గొడవ అదే. సరే పర్లేదులే. ఆ మాట చూడండి, ఆ మాట ఒక్కటి తీసుకోండి మనసులోకి. లోకస్తుల కోసం నేను చేస్తా కానీ మా వాళ్ళ కోసం నేను చేయనని ఇచ్చి మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ చూడు, అవసరమైతే దేహ సంబంధులకు నా సహోదరుల నిమిత్తం, చూడండి, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూరుతున్నాను. దాని అర్థం ఏంటో తెలుసా? అవసరమైతే నరకానికి పోతాను. ప్రభు నాకు ఒక ఆఫర్ ఇస్తే, పౌలు నువ్వు ఒక్కడివి పాతాళానికి వెళ్తానంటే, నువ్వు ఒక్కడివి నరకానికి వెళ్తానంటే, మీ వాళ్ళందరినీ నేను పరలోకం తీసుకుంటానంటే సంతోషంగా నేను నరకానికి వెళ్తానికి ఇష్టపడతా. నేను నరకంలో యుగయుగాలు కాలినా పర్వాలా, దేహ సంబంధులైన నా వారందరూ నిత్య జీవంలో ఉండాలి. అందుకు పౌలు చరిత్రకెక్కింది. అందుకు పౌలు క్రీస్తు పోలికను గురించి సూచించింది. అందుకు క్రీస్తు తర్వాత అంతటి ఆధిక్యతను ధన్యతను పొందిన ఘన సేవకుడుగా పౌలు ఉంది. ఎందుకు తెలుసా? నా వారి కోసం అవసరమైతే నేను నిలువునా నరకానికి పోవటానికి కూడా ఇష్టపడతాను. నా తమ్ముడా, రాకడ దగ్గరికి వస్తుంది. నీ వాళ్ళు ఇంకా మారలా, నీ బంధువులు ఇంకా కదల్లా, వాళ్ళకి రక్షకుడు తెలియదు, వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు, నీ సమాజం మారలా, నీ కుటుంబం మారలా. నాయన, ఒకవేళ రాకడ వస్తే నువ్వు ఎత్తబడి వాళ్ళు విడవబడితే ఎంత దారుణంగా ఉంటుంది? నువ్వు తట్టుకోగలవా? నీ తల్లిదండ్రి విడవబడి నువ్వు ఎత్తబడితే నువ్వు తట్టుకోగలవా? నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ బంధువులు విడవబడి నువ్వు వాళ్ళ మధ్యలో ఎత్తబడితే నువ్వు తట్టుకోగలవా? మరి నువ్వు ఉండగానే కష్టపడాలి కదా, ప్రసవ వేదన అనుభవించాలి కదా, ఆ ఆత్మలు ఎలాగైనా సాధించడానికి నీ వంతు నువ్వు కష్టపడాలి కదా. కొంచెం ఆలోచించండి. నయానో భయానో నవ్వించో కవించో ఒక విలువైన విషయం మీ హృదయంలో పంపించాలని నేను కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిన కారణం అదే. నా నైజం అది కాదు, కానీ తప్పదు. సులభంగా మనుషుల్లోకి మాట వెళ్ళాలి అంటే సహజంగా ఉన్నట్టే అందించాలి. అందుకే అలా మాట్లాడాను స్టార్టింగ్లో. ఇది ఇప్పుడు చెప్పిన విషయాలు కీలకంగా తీసుకోండి. రేపు మన మనస్సాక్షి వేదన పడకూడదు, ధైర్యంగా ఉండాలి. రేపు మనకు పశ్చాత్తాపం ఉండకూడదు. అయ్యో నేను ఇలా చెప్పకపోతేనే, అయ్యో నేను ఇలా చేయ అనే పశ్చాత్తాపం ఉండకూడదు. తృప్తి ఉండాలి. మన 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 బంధువులు దాటిపోయినా తృప్తి ఉండాలి, మనం పోయేటప్పుడైనా తృప్తిగా పోవాలి. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడుకున్నా, నా వాళ్ళని అనేకుల విశ్వాసంలోకి తీసుకొచ్చా. నా దేవుడు నన్ను చూసి తృప్తిపడే జీవితమే నేను జీవించా. రేపు ఆయన ముందుకు వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు. తృప్తిగా కన్నుమూయాలి. ఇతరులను ఆదుకున్న సాక్ష్యం ఉండాలి, హెల్ప్ చేసిన సాక్ష్యం ఉండాలి, ధైర్యపరిచిన సాక్ష్యం ఉండాలి, ప్రేమ చూపిన సాక్ష్యం ఉండాలి, సహాయం చేసిన సాక్ష్యం ఉండాలి, గుండె చేతిలో వారిని ఆదరించిన సాక్ష్యం ఉండాలి. విడలారా, మన వాళ్ళకి అర్థం కాదు. ఎవరన్నా అని శాలేమన్నా అంటారు. మేము ఉన్నాంగా అంట. ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు నువ్వు. కానీ అనేక పర్యాయాలు శాలేమన్న మాట ద్వారా ఆదరించబడి ఉన్నారు వారు. అందుకే వారి కళ్ళు శాలేమన్ననే వెతుకుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం లేదు, పోతా ఒక మాట అన్నా చాలు. అదే విధంగా నువ్వు తయారు కాగలిగితే నన్ను ఎందుకు వెతుకుతాయి? ఆ ప్రేమ, ఆ ఆదరణ, ఆ బాధ్యత నీలో చూసినప్పుడు ఇక నన్ను ఎతకో కళ్ళు నిన్నే వెతుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి అందరికీ చెప్తున్నా, దేవుని ప్రేమతో నింపబడండి. దేవుని ప్రేమతో నింపబడండి. అవసరమైతే మేలు చేసి శ్రమ పడండి. ఫైనల్గా చెప్తున్నా, ఆఖరికి చెప్తున్నా, సంఘంలో బిడ్డలకు కూడా చెప్తున్నాను, ప్రేమను బట్టి కొన్ని బాధ్యతలు నెత్తినేసుకుంటే కొన్ని అగచాట్లు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రేమను బట్టి కొన్ని బాధ్యతలు నెత్తినేసుకుంటే కొన్ని అగచాట్లు వస్తాయి. అగచాట్లకు భయపడి ప్రేమ లేని వారంగా అయిపోయామనుకో. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించకపోతే, ఎవరి బాధ్యత నెత్తినేసుకోకపోతే, ఎవరికి రెస్పాన్సిబిలిటీగా మనం ఉండకపోతే మనకి ఏ గొడవ ఉండదు, హ్యాపీ. మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీ. కానీ మనతో దేవుడు ఉండడు. నీకు ప్రాబ్లమ్స్ ఉండవు, దేవుడు కూడా ఉండడు నీతో. కానీ కొన్ని సమస్యలు వస్తే వచ్చినాయి, పర్వాలేదు, మనం మేలు చేసి శ్రమ పడుతున్నాం, కానీ కీడు చేసి శ్రమ పట్టలేదుగా. రాని వస్తే వచ్చినాయి, రాని ఏందంట, నా దేవుడు ఉన్నాడు, నేను అన్యాయం చేసి శ్రమ తెచ్చుకోవాలా, మేలు చేసి శ్రమ పడుతున్నా, ఆయన చూసుకుంటాడు అని నువ్వు శ్రమకు జడవకుండా ప్రేమను చూపుటకే నిర్ణయించుకున్నావు అనుకో, నీతో దేవుడు ఉంటాడు, ఆ సంఘంలో దేవుడు ఉంటాడు, ఆ సన్నిధిలో దేవుడు ఉంటాడు, ఆ వ్యక్తుల దగ్గర దేవుడు ఉంటాడు.
శ్రమలకు భయపడి ప్రేమ లేని సంఘముగా మనం ఉందామా? శ్రమలకు భయపడి ప్రేమ లేని వ్యక్తులంగా మనం ఉందామా? శ్రమ అయినా పర్వాలేదు, ప్రేమ కలిగిన సంఘంగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? మీరు చెప్పండి. ప్రేమ కలిగిన సంఘంగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? మీరు చెప్పండి. శ్రమైనా ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? ఉందామా? చెప్పండి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఆ వ్యక్తితో ఉంటాడు, ఆ సన్నిధిలో ఉంటాడు. కొంతమంది ఇబ్బంది పెడతారు, మన దగ్గర మేలు మంది మన మీద బ్యాడ్ ప్రచారం చేస్తారు. కొంతమంది నేను చూశాను, సన్నిధిలో ఉండి ఆనందం పొందినంత వరకు పొంది పోతా పోతా నా మీద భయంకరంగా మాట్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన నా చెవులకు వస్తాయి. ఏం చేయాలా? మరి అలాగని నేను మరొకరికి ప్రేమ చూపటం మానుకునేదా? అట్లా అన్నరాదు. సరే అంటే అన్నారులే, చేస్తే చేశారులే. ఎందుకు? ఇప్పుడు ఒకరి స్థానంలో నువ్వు తీసుకుంటున్నావు, నీకు అవకాశం ఉంది, ఉండి కూడా నువ్వు అలా పొందటం యుక్తం కాదు. నిజముగా దిక్కులేని వారికి సపోర్ట్ చేయటం న్యాయం. నువ్వు కలిగి ఉండి అలాగే చేయొద్దు అన్నప్పుడు వాస్తవమే కదా అని అర్థం చేసుకొని ఘనంగా వెళ్తే మంచిగా ఉంటుంది. కానీ స్థానాన్ని ఖాళీ చేయనప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడి వేరే రకంగా ప్రచారం చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర అన్యాయం లేదు, లేకపోతే పరిచారకుల దగ్గర అన్యాయం లేదు. నా మీద చెప్పిన నన్ను కొంతమంది నన్ను పాష గారు పర్లేదు కానీ ఆడు ఉంటారే వాళ్ళే అంట. ఎందుకు? నిన్ను వెళ్ళమన్నందుకు సైతాన్లు అన్నమాట. ఆయన దృష్టికి వాళ్ళే తెస్తారు. మేము ఇట్లా చేసి ఇన్ని రోజులు మేము సపోర్ట్ చేసి ఆదరిస్తే చివరికి ఇలా అన్నారు అన్నయ్యా అనుకుంటూ వస్తారు. అట్టయితే ఏం చేద్దాం మరి, సాయం చేయటం అనుకుందామా అంటాను. అట్టనే కాదులే అంటారు. అట్టయితే ఏసై ఉన్నాడు మరి, చెప్పనీరా తల్లి, ప్రచారం చేయని, ఏమైంది, ఆయన ఉన్నాడుగా, అడిగిపోతారు. తప్పకుండా వాళ్ళకి మళ్ళీ మన అవసరం పడేటట్టు చేస్తాడు దేవుడు. దావీదు వెళ్తున్నప్పుడు షిమి అని ఆయన దూషించాడు, తిరిగి మళ్ళీ వచ్చేటట్టు చేశాడు కదా దేవుడు. కాబట్టి మనం తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నాం, ప్రేమ చూపించాం. ఆయన అన్యాయంగా ప్రచారం చేశారు, న్యాయం దేవుడు తీరుస్తాడు. అవసరమైతే మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడేటట్టు నా తండ్రి చేస్తాడు. మనం మాత్రం ప్రేమ చూపటం మానకూడదు. మాంతే ప్రసంగాలు ఉండొచ్చు, పబ్లిసిటీలో ఉండొచ్చు, హడావుళ్ళు ఉండొచ్చు, ప్రభు ఉండడం. మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకి ఎవరు ముఖ్యం? ప్రభు ముఖ్యం. మన ఇల్లు ప్రేమ లేని ఇల్లు అయితే కష్టాలు ఉండవు, ప్రేమ లేని ఇల్లు అయితే కష్టాలు ఉండవు, ప్రేమ కలిగిన ఇల్లు అయితే కష్టాలు ఉంటాయి. మరి ఇప్పుడు కష్టాలకు జడిసి ప్రేమ లేని ఇల్లు కలిగి ఉందామా, లేకపోతే కష్టాలైనా పర్వాలేదు ప్రేమ గల కుటుంబాన్ని కలిగి ఉందామా? ప్రేమ కలిగిన ఇల్లు అయి ఉండాలి. నాకు జీర్ణం కాదు, ప్రేమ లేకుండా మనుగడ సాగించడం నా వల్ల కాదు. కొంతమంది ఇట్లా అయితే ఎట్లా అంటారు. అంతే, నన్ను అట్లా తయారు చేశాడు దేవుడు. నా గుండెల్లో ఆయన ప్రేమను కుమ్మరించకపోతే ఇంత ఓర్చుకోలేను, ఇంత చేయలేను, ఇంతమందికి నేను ఆన్సర్ చేయలేను, ఇంతమంది బరువు మొయ్యలేను. ఆయన నాకు ఇచ్చిన అభిషేకం ఏంటంటే నా గుండెల్లో, నాకే కాదు దేవుని కొరకు నిజాయితీగా సేవ చేస్తున్న ప్రతి దైవజనుని గుండెల్లో దేవుడు ఆ ప్రేమను పోశాడు కాబట్టి అంత మొయ్యగలుగుతున్నారు. నేను అంటాను, ఒక పెద్ద పరిచర్య నువ్వు చేయాలి, ఒక పెద్ద సంఘాన్ని నువ్వు కట్టాలని నీకు ఆశ ఉంటే ఓ దైవజనుడా, ఒక పెద్ద ప్రేమ కలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ గుండె పెద్దది కావాలి. ఆ గుండెలో ఏ స్థాయిలో ఆ ప్రేమ నింపబడిద్దో ఆ స్థాయిలో నువ్వు ఫలించగలుగుతావు, పనిచేయగలుగుతావు. ఆ ప్రేమ సంకుచితమై ఉందనుకో, నీ గుండెల్లో ఉండాల్సిన స్థితిలో ప్రేమ లేదనుకో, ఏ స్థాయిలో నీలో లవ్ ఉందో ఆ స్థాయికి నువ్వు పనిచేయగలుగుతావు. నువ్వు కొంచెం ప్రేమ కలిగి, కొంచెం బాధ్యత కలిగి, కొంతమందికి రెస్పాన్సిబిలిటీగా ఉండి అంతవరకే ఆగావనుకో, నీ పని అంతవరకే. లేదు, నువ్వు నీ హృదయం విశాలమై అందులో పట్టజాలనంత దేవుని ప్రేమ నింపబడితే నీ పని కూడా పట్టజాలనంత ఉంటుంది. ఎందుకంటే మొదటి వ్యక్తిని ఎలా ప్రేమిస్తావో చివరి వ్యక్తి వరకు అలానే ప్రేమించగలుగుతావు. ఎంతమందికైనా నీ గుండెల్లో ప్రేమ ఉంది, మోయగలుగుతావు, ఎంతమందికైనా ఆన్సర్ చేయగలుగుతావు. సో ఒక పెద్ద పరిచర్య చూడాలి అని అంటే పెద్ద ప్రేమ కావాలి. కేవలం ప్రార్థనకే పరిమితం అయిపోయి పనిని నిర్లక్ష్యం చేస్తున్నాం. సో ప్రేమ విలువ మీకు అర్థమైంది, పని విలువ మీకు అర్థమైంది. చూడండి, ఆమ్లెట్ ఎంత, బోరింగ్ ఎంత, కప్పు కాఫీ, దేవునికి స్తోత్రం. ఇక నా సాక్ష్యాలు బోల్డ్ అని ఉన్నాయి, ఇక అవన్నీ తవ్వి చెప్పానంటే సాయంత్రం దాకా అయింది. అందుకే మళ్ళీ నేను చెప్పాను మళ్ళీ గొప్పలు అవుతాయి, అందుకే నేను చెప్పను. భక్తులు చేసినవి మాత్రం నేను ఎందుకు చెప్పుకుంటానంటే అది నాయి కాదు, వాళ్ళు చేసినవి కాబట్టి వాళ్ళు చెప్పుకోవట్లా, వాళ్ళది నేను చెప్తున్నాను కనుక వాళ్ళకి సంబంధం లేదు. అర్థమైందా? నేను చెప్పుకున్నాను అనుకో మళ్ళీ నాది హెచ్చింపోయింది.
నా అనుభవాలు ఇతరులు చెప్పారనుకో బాగుంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ అందరూ ఈ విషయాలు సీరియస్గా తీసుకుని దేవుని కొరకు ఒక మంచి ఫలం ఫలించినట్లు మీ గుండె నిండా దేవుని ప్రేమతో నింపబడాలి. ప్రేమతో నింపబడితే క్షమించగలుగుతాం. ప్రేమతో నింపబడగలిగితే పోనీలే అనుకోగలుగుతాం. ప్రేమతో నింపబడితే వాళ్ళ బాధని బాధ్యతగా తీసుకుంటాం. ప్రేమతో నింపబడితే వారిని భరించగలుగుతాం. ప్రేమతో నింపబడితే వారికి సాయం చేయగలుగుతాం. ప్రేమతో నింపబడితే వారి గురించి నువ్వు ఆలోచించగలుగుతాం. ప్రేమతో నింపబడితే వారి కోసం దేవుని పాదాలు పట్టుకుని ఏడవగలుగుతాం. ప్రభా ఆత్మలయ్యా అని ఏడవగలుగుతాం. ఈ లక్షణాలే మనలో ప్రేమ ఉందో లేదో సాక్ష్యం ఇస్తాయి. అన్నా అసలు ఏ చర్చిలో ఉన్నీరన్నా, నువ్వేందన్నా ఎట్లన్నా అట్లయితే, అయ్యా పర్లేదులే, ఎవరు లేరుగా, వాళ్ళు ఏదో ప్రాబ్లం చేస్తారన్నా, పర్వాలేదులే. దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ దేవుడే వస్తే, ఆ స్త్రీ రూపంలోనో ఆ పురుషుడి రూపంలోనో దేవుడే వస్తే అంతే నెట్టేద్దామా? అట్లా వద్దులే, పర్లేదు, ఏమైనా 4 రోజులు ఉంటారు, ఇబ్బంది లేదు. అసలు వద్దు అనద్దయ్యా. ఇంతమందికి ఆహారం అంటే ఎంత చాకిరి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, రిస్క్ అయినా పర్లా. పాపం ఆత్మీయ ఆహారం తింటాం మంచిదే, దాంతోపాటు అంత అన్నం కూడా పెడితే తృప్తిగా తిని వెళ్తారయ్యా. ఏం లేదండి, మన చిన్న విషయం జరిగింది, ఏమనుకోకండి, చెప్తున్నా. ఈరోజు శుక్రవారం, నిన్నే వారం, అంతకుముందు గురువారం, అంటే ఇవాళకి 9 రోజులు, నిన్నటికి 8 రోజులు. ఆ గురువారం రోజు నేను ప్రేయర్ గార్డెన్లో ఉన్నాను, నాతో పాటు 2 దైవజనులు ఉన్నారు. మధ్యాహ్నానికి బాగా ఆకలి అవుతుంది. ప్రేయర్ గార్డెన్లోకి అన్నం పంపిస్తారు మన వాళ్ళు, ఇక్కడ నుంచి ఉండి అక్కడ పరిచయం చేసే పరిచారకులకి. ఆకలి అయ్యి వాళ్ళకి అన్నం వచ్చింది, ఒక ముద్ద తీసారని తిందామన్న. అన్నం పెట్టుకుంటే, అంటే ఎప్పుడు బాగానే వండుతారు, ఆ రోజు ఎందుకు మరి అన్నం అంతా మెత్తగా అయిపోయి బియ్యం నాని ఉంటాయే అడుగున, అట్లాగా నేను తిన్నప్పుడు నాకు అనిపించింది. సాంబార్ కూడా అదో రకంగా ఉంది. బాగా ఆకలి నకనకలాడుతున్నాను, పని చేస్తున్నాను, కొద్దిగా తపన పుట్టింది తిందామని. తింటే సరే ఆకలికి ఎట్నో తిన్నాను కానీ ఓకే, నేను ఎలాగైనా అడ్జస్ట్ అవుతాను. దైవజనులు 2 వచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారు? నాకు ఇక బాధ కలిగింది, కడుపులో మండిపోయింది. వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మాకు ఇంతే సరుకులు ఇచ్చారు, అంతే ఉండాం అంటారు వాళ్ళు. ఇప్పుడు సరుకులు ఇచ్చే వ్యక్తిని అడగాల. ఆ వ్యక్తిని అడిగితే నేను వాళ్ళకి ఏం తక్కువ ఇట్లా సమృద్ధికి ఇస్తున్నానని ఆ వ్యక్తి అంటారు. ఇప్పుడు ఇద్దరు ఎవరు తేడా? అసలు ఈ ప్రశ్న లేపినా నేను తేడా ఏంటి? అందుకని ఈ గొడవ అంతా ఎందుకు? మీరు నమ్మండి నమ్మపండి, నిజం చెప్తున్నాను నేను. రేపటి నుంచి మీరు అన్నం వండొద్దు. అవసరమైతే 1:30 12ంటికే వదిలేస్తా, 12:30కే ముగిస్తా, పోయి ఆడో తింటారు వాళ్ళే. మీరు అన్నం వండితే మాత్రం మర్యాద ఉండదని నేను నిజంగా చెప్తున్నా కదా. అన్నం వండే తెప్పాళాలు ఉంటాయి, వరసగా పెట్టి ఒక నల్లరాయి బండ తీసుకొని ఒక్కో తెప్పాల మీద వేసి మళ్ళీ వాళ్ళు వండటానికి కూడా పనికి రాకుండా చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇది ఎక్కడి సైకోయిజం రా అనొచ్చు. నా లెక్క ఏంటంటే పెట్టే ముద్ద ప్రాప్తంగా పెట్టాలా. వస్త్రం ఇవ్వాలనుకున్నావా, మంచిది ఇవ్వు. ఏమన్నా హెల్ప్ చేయాలనుకున్నావా, మంచిది. ఒక కాయ ఇవ్వాలనుకున్నావా, కుళ్ళిపోయిన వెతికి పట్టెడు అన్నం పెట్టాలా, నేను అది ఫ్రిడ్జ్లో తీసి మంచిది ఇవ్వు. పెట్టే అన్నం ఏదో ఒక ముద్ద తృప్తిగా ఉండాలా. పోతే పోయింది. నేను చాలాసార్లు చెప్పాను, అవసరమైతే నా చేతికి వచ్చే ప్రతి రూపాయి వాళ్ళ తిండికే పెడతా, కానీ పెట్టే తృప్తిగా పెట్టండి, ప్రశాంతంగా పెట్టండి, చక్కగా చేయండి అని నేను. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి కందిపప్పుతో 1000 రూపాయలు పెట్టి పప్పు చారు చేసామండి. అందులో ఒక 100 రూపాయలు నూనె పోయకపోతే అదే పప్పులాగా ఉంటుంది. తాలింపు వేసిన పప్పు చారు ముడి పప్పు చారులాగా ఉంటుంది. దాంతో తినబుద్ధి అయిద్దా? కాదు, అవునా? 1000 రూపాయలు పెట్టి పప్పుచారు చేసి 100 రూపాయలు పెట్టి కాస్త నూనె వేసి అందులో తాలింపులు మిక్స్ చేసి అది వేస్తే 1000 రూపాయలకి విలువ. అది వేయకపోతే 1000 పోయిదిగా. సో తెలివి కదా. 1000 రూపాయలు కందిపప్పు దగ్గర ఏం చూడరు కానీ 100 రూపాయలు పెట్టి తాలింపు మిక్సింగ్ వేస్తామే ఆడబట్టించుకుంటారు సోదోళ్ళు. వాళ్ళని కాదు, అట్లా ఆలోచించేవాళ్ళు సోదోళ్ళు అనమాట. వేయబోతుందిగా తినాది కాకుండా. ఏం చేద్దాం, ఆడవాళ్ళ వ్యవహారం కూడా మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ఇక ఫిక్స్ అయిపోయా, బాగా వీరావేశం వచ్చింది నాకు. పెట్టే ముద్ద ప్రాప్తంగా పెట్టినప్పుడు ఎందుకు వద్దు అని
వాళ్ళు మళ్ళీ తెపాళ్ళు అక్కడ అందుబాటులో ఉంటే వండుతారేమని చెప్పా. మొత్తం పగలగొడతా తెపాళ్ళు కూడా. మీరు వండటం లేదంటే మ్యాటర్ సీరియస్ అని వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యి వాళ్ళు ప్రభా నీకు స్తోత్రం నాయన అన్న శోధించబడి నేను అన్న శోధించబడుతున్నాడు తండ్రి. అవును శోధించబడి. ఎవరు నన్ను శోధించింది? పప్పుచారు సరిగా చేయని వాళ్ళు, అన్నం సరిగా వండిన వాళ్ళు. వాళ్ళు ఎవరు శోధించారు? సరుకు సరిగా ఈయన మనుషులు శోధించారు. మీరందరూ శోధనలో పడి నన్ను శోధించి అన్న శోధించబడతారు. వారిని మరి రేపు వండారంటే రేపు శుక్రవారం అంటే ఇవాళ రోజు